మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి టిప్ తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే, చాలా మంది నాకు కాల్స్ చేస్తూ ఉన్నారని ఇదివరకు కూడా చెప్పాను కదా. ఎప్పుడు ఆల్మోస్ట్ కాల్స్ వచ్చేవి గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడం కోసం. ప్యాక్స్ ఇంకా చెప్తూ ఉండండి మేడం అంటున్నారు అన్నమాట. సో వచ్చిన తర్వాత ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. సో దాని కొరకు ఈరోజు గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడం కోసం ఒక మంచి ప్యాక్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో ఇది ఏంటంటే, ఇది కూడా చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. అన్ని చోట్ల అవైలబుల్ ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను కదా నేను. అదే విధంగా ఈ రోజు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, గోరింటాకు. జనరల్ గా మనం హెన్నా పెట్టుకుంటూ ఉంటాం కదా. సో గోరింటాకు పౌడర్ ప్లెయిన్ తీసుకుంటారు అన్నమాట. అంటే ఎటువంటి హెర్బ్స్ కలపకుండా ప్లెయిన్ గా ఉండే గోరింటాకు తీసుకుంటాం. ఓకే, అలానే మనం కాఫీ పౌడర్తో కూడా ఇది వరకు మనం చాలా వరకు హెయిర్ కోసం చెప్పుకున్నాము, స్కిన్ కోసం చెప్పుకున్నాం కదా. హెయిర్ అయినా స్కిన్ అయినా కాఫీ పొడితో రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్గా వస్తున్నాయి కదా. సో అందుకే ఇందులో మనం కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాము. సో ఈ రెండింటిని ఏం చేస్తామంటే పెరుగులో మిక్స్ చేసుకుంటాము. ఓకే అండి. సో పెరుగే ఎందుకు యూస్ చేస్తున్నాం ఇక్కడ మనం అంటే, జనరల్లీ హెన్నా పెట్టినప్పుడు హెయిర్ అనేది కొంచెం డ్రై వస్తుందన్నమాట, కొంచెం డ్రైనెస్ అనిపిస్తూ ఉంటుంది. సో ఆ డ్రైనెస్ పోవడానికి, అంతే కదండి, హెయిర్ అనేది డ్రైగా ఉంటే ఎలా ఉంటుంది, చూడడానికి డ్యామేజ్డ్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా మన హెయిర్ అనేది కండిషనింగ్గా ఉండాలి, అంతే కదా. అందుకే కండిషనింగ్ ఉండాలి అంటే కంపల్సరీగా పెరుగుతో మనం ఇక్కడ మిక్స్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అందుకే నార్మల్గా కూడా హెన్నాని పెరుగులోనే యాడ్ చేస్తూ ఉంటాం, లాస్ట్లో కొంచెం వేస్తూ ఉంటాము. ఇక్కడ కంప్లీట్ మిక్సింగ్ అంతా కూడా పెరుగుతోనే మిక్స్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడైతే ప్రొసీజర్ అర్థమైంది కదా మనకి, ఏ విధంగా మిక్స్ చేసుకోవాలన్నది డైరెక్ట్గా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరు కూడా రెడీగా ఉన్నారు కదా. సో చూస్తున్నారా, హెన్నా పొడి, ఇది గోరింటాకు, ఇది ప్యూర్ మాట, అంటే ఎటువంటి హర్బ్స్ కలపలేదు ఇందులో, మిక్స్ చేయకుండా డైరెక్ట్గా హెన్నా ఇది. ఓకే, అలానే మనకి కాఫీ పౌడర్, చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి కదా. కాఫీ పౌడర్ మనం తీసుకుంటాము, ఒక చిన్న ప్యాకెట్ కానీ లేదంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. పెరుగు అలానే. ఓకేనా, ఈ రెండింటిని ఏం చేస్తాం, మనం పెరుగులో మిక్స్ చేసుకుంటామని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. నేను ఓన్లీ ఫర్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే, మీ హెయిర్ ఎంత లెంగ్త్ అయితే ఉందో దాన్ని బట్టి మీరు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 1 స్పూన్ అనుకోండి ఇది. ఓకేనా, అలానే ఇప్పుడు ఏం చేస్తున్నాము, కాఫీ పౌడర్ అంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మిక్స్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, పెరుగులో ఇప్పుడు మనం మిక్స్ చేస్తాం అన్నమాట. ఈ రెండింటిని పెరుగులో మిక్స్ చేస్తున్నాం సరిపడినంత. సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తానంటే, 5 ఐరన్ కంటైనర్లో మాత్రమే మిక్స్ చేసుకోండి అని చెప్తూ ఉంటా. సో ఐరన్ కంటైనర్లో మిక్స్ చేస్తే ఏమొస్తుందంటే, మార్నింగ్ అయ్యేసరికి మీకు బ్లాకిష్ కలర్ పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది అన్నమాట. సో పెరుగు కూడా ఎక్కడ ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మనం. సో ఆల్మోస్ట్ మనకి ఉండలు లేవు కదా. సో ముందు రోజు నైట్ మనం మిక్స్ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్కి చక్కగా మనకి పేస్ట్లా అయిపోతుంది. ఈ ఉండలు కూడా కనిపించమాట, చక్కగా ఉంటుంది. బ్లాకిష్ కలర్ పేస్ట్ ప్రిపేర్ అవుతుంది. దట్టు నేను ఏం చెప్పాను, ఐరన్ కంటైనర్లో, ఐరన్ బౌల్లో మాత్రమే మిక్స్ చేయండి, గ్లాస్ బౌల్లో కాదు, ఐరన్ బౌల్లో మిక్స్ చేసుకుంటారు. ఓకేనా, మీకైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీకు అర్థం అయిపోయింది కదా. ఏ విధంగా అప్లై చేసుకోబోతామో ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సో చూసారు కదండి, చాలా ఈజీ కదా, చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని కొరకు మనకి రకరకాల హెర్బల్స్ ఏమీ కలపలేదు. జనరల్లీ ఏంటంటే, చాలా హెర్బ్స్ కలిపితే కానీ గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది అనుకుంటూ ఉంటాము. ఎక్కువ హెర్బ్స్ అయితే ఏం కలపలేదు ఇందులో, ఓన్లీ గోరింటాకు పొడి మాత్రమే కలిపాము. ఇంకొకటి ఏంటి, మనం కాఫీ పొడి కలిపాము, అంతే కదా. తర్వాత ఏంటంటే పెరుగు, అంతే కదా. ఇది కూడా మనకి ప్రతిరోజు అందరి ఇంట్లో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తూ ఉంటాను కదా మోస్ట్లీ నేను. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటాం. ఎప్పుడు ముందు రోజు నైట్ మిక్స్ చేసుకుంటే మార్నింగ్ కల్లా చూడండి బ్లాకిష్ కలర్ పేస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది కదా. సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తాను, స్కాల్ప్ నీట్గా ఉండాలి, అలానే హెయిర్ కూడా నీట్గా ఉండాలని చెప్తూ ఉంటాను కదా. నీట్గా ఉండాలంటే షాంపూ వాష్ చేసుకుని రెడీగా ఉండాలి మీరు
కదా. సో తర్వాత ఏం చేస్తారంటే మార్నింగ్ మీరు చక్కగా బ్రష్ సహాయంతో అప్లై చేసుకోండి, లేదంటే కాటన్ సహాయంతో అప్లై చేసుకోండి. స్కాల్ప్ అంతా అప్లై చేయండి, అలానే కంప్లీట్ హెయిర్ అంతా కూడా అప్లై చేయండి. ఎంత అప్లై చేస్తారనేది మీ హెయిర్కి ఉన్న లెంగ్త్ అండ్ వాల్యూమ్ బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ జస్ట్ ఫర్ శాంపిల్ మాత్రమే చెప్పాను కదా, మీ లెంగ్త్ బట్టి వాల్యూమ్ బట్టి ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా కంప్లీట్గా హెయిర్ అంతా అప్లై చేసిన తర్వాత 45 మినిట్స్ వరకు అలానే ఉంచండి హెయిర్కి. ఓకే, 45 మినిట్స్ తర్వాత ఏమవుతుందంటే హెయిర్ అనేది మనం పెట్టిన ప్యాక్ పీల్చుకుంటుంది అన్నమాట, చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, జనరల్లీ ఏం చేస్తారంటే హెన్నా పెట్టుకునే ముందర ఆయిల్ మసాజ్ చేసుకుని పెట్టుకుంటే హెయిర్ డ్రై అవ్వదు అని జనరల్గా అనుకుంటారు అందరూ, అది కరెక్టే. కానీ వైట్ హెయిర్ కోసం ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఈ ప్యాక్స్ ఏంటి వైట్ హెయిర్ కంట్రోల్ అవ్వడం కోసం చెప్పుకున్నాం కాబట్టి ఈ ప్యాక్ పెట్టినప్పుడు మాత్రం ఆయిల్ మసాజ్ చేసుకోకుండా నీట్గా షాంపూ వాష్ అయిన తర్వాత డైరెక్ట్గా అప్లై చేసుకోండి ఈ ప్యాక్. ఎందుకు అంటే ఇదివరకు కూడా చెప్పాను, ఆయిల్ మసాజ్ చేసుకుని పెట్టుకుంటే ఆయిల్ జిడ్డుకి వైట్ హెయిర్ లానే ఉండిపోద్ది మనకి. సో అందుకని ఆయిల్ జిడ్డు లేకుండా ఉండాలి అంటే ఆయిల్ మసాజ్ చేయకూడదు. అలానే మనం షాంపూ వాష్ చేసుకుని రెడీగా ఉంటే డ్రైగా ఉన్న హెయిర్ ఉంటుంది. సో మీరు డ్రై అయిపోద్దేమో అని అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకు అంటే ఇక్కడ పెరుగు యాడ్ చేస్తున్నాం. పెరుగు వర్కింగ్ ఏంటి, మనకి డ్రైనెస్ పోగొడుతుంది, మాయిశ్చర్ ఉంటుంది. కాబట్టి మనం ఎంత డ్రై హెయిర్ మీద పెట్టుకున్నా చక్కగా పెరుగుని యాడ్ చేసాం. యాడ్ చేయడం కాదు, పెరుగుతోనే మిక్స్ చేసుకున్నాం ఇక్కడ మనం కదా. సో ఈ పెరుగు మిక్స్ చేయడం వల్ల మనకి డ్రైనెస్ అంతా పోయి హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది. చాలా బాగుంది కదండి ఈ ప్యాక్, చాలా ఈజీ కదా, ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. సో గ్రే హెయిర్ గురించి కూడా నేను ఏం చెప్తూ ఉంటాను, కరివేపాకు ఎక్కువగా యూజ్ చేయండి అని చెప్తూ ఉంటాను. కరివేపాకు గురించి కూడా చాలా ఎపిసోడ్లో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. కరివేపాకు కూడా ఇంటేక్ కూడా కరెక్ట్గా తీసుకోమని చెప్తాను. ఒక పౌడర్ రూపంలో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుని దాన్ని కర్రీస్లోని చట్నీస్లోని వేస్తామని చెప్తూ ఉంటాను కదా. సో కర్రీస్లోని చట్నీస్లోని యాడ్ చేసుకున్నట్లయితే ప్రివెన్షన్ మాట ఇది. ఎందుకంటే గ్రే హెయిర్ రాకుండా కంట్రోల్ అవుతుంది. రీజన్స్ ఏదైనా కావచ్చు, గ్రే హెయిర్ అనేది చెప్తున్నా, ఇదివరకు కూడా చెప్పుకున్నాం, హెరిడిటరీ అవ్వచ్చు, అంతే కదండి, విటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు, ఏదైనా సరే మన చేతిలో ఉన్నది కరివేపాకు కాబట్టి ఈజీగా మీరు ఇంటేక్ తీసుకుని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్టర్నల్గా ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నట్లయితే చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట. సో 45 మినిట్స్ వరకు అలా ఉంచిన తర్వాత మీరు షాంపూ వాష్ చేసుకోండి లైట్గా. తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి అని డౌట్ రావచ్చు మీకు. సో వీక్లీ వన్స్ అట్లీస్ట్ పెట్టుకున్నట్లయితే 3 మంత్స్కి చూడండి మీకు గ్రే హెయిర్ అనేది ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయి ఇంచుమించు బ్లాకిష్ కలర్లో కనిపిస్తుంది కదండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కసారి పెట్టిన వెంటనే బ్లాక్ అయిపోద్ది అంటే కాదండి, ఇందులో కెమికల్స్ లేవు కాబట్టి లాంగ్ రన్లో బ్లాక్ అవుతుంది. ఒకేసారి మాత్రం కాదు, వీక్లీ వన్స్ 3 మంత్స్ అప్లై చేసుకొని చూడండి, ఇంచుమించు బ్లాకిష్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే కదండి, చాలా ఈజీ కదా ఇది. సో హెయిర్ కూడా హెల్దీగా ఉండాలంటే కరివేపాకుతో పాటు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా కూడా చూసుకోండి. చాలా ఈజీగా అనిపించింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం తీసుకున్నాము, గోరింటాకు పొడి తీసుకున్నాము 2 టేబుల్ స్పూన్స్, అలాగే 1 టేబుల్ ఆఫ్ మన కాఫీ పౌడర్ తీసుకున్నాము, అలాగే ఈ రెండింటిని పెరుగులో యాడ్ చేసుకున్నాము. సో ఈ 3 మిక్స్ చేసి హెయిర్కి ప్యాక్లో అప్లై చేసి 45 మినిట్స్ తర్వాత కానీ చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకున్నట్టయితే గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. సో నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా అర్థమవుతాయి అనుకున్నాను. అందరూ చాలా బాగా వాడుతున్నారని నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.